Namaste. Welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi, powered by Jersey. ఈ రోజు మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి కపుల్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటల్ని చేస్తారో చూద్దాం. కానీ ముందుగా రాజుగారు చేసే గుమ్ముగులాడే వెరైటీ ఫస్ట్ చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమ్ముగుమల్లో? చనా వాంగి బాత్ చేస్తానండి. చనా వాంగి బాత్. yes అండి. ఓ, సో వాంగి బాత్ లో కొంచెం శనగలు, ఇక్కడ నల్ల శనగలు వేస్తున్నాను. సో అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబులి శనగల కన్నా. సో ఈ వంకాయ కూడా ఉంది కదా, సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో రైస్ ఐటమ్ కాబట్టి మనం ఎక్కడన్నా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే ఓకే, మరి చనా వాంగి బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చనా వాంగి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, వంకాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి 10 నుంచి 15 నిమిషాల పాటు. సో మనకు ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, అండ్ శనగలు కూడా ఏమన్నా ఉడికించి పెట్టేయాలా? శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో మామూలు కాబులి శనగలు తీసుకున్నా, నల్ల శనగలు తీసుకున్నా, దేనికైనా సేమ్ ప్రాసెస్. సో ఏదైనా కూడా ఉడికించేసి రెడీ పెట్టుకుంటే మనకి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే అవి చాలా టైం తీసుకుంటాయి ఉడకడానికి. కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. సో దీనికి మనం ఒక పొడి రెడీ చేసుకోవాలి. సో ఇది మనం ఎసరు వేసుకున్న తర్వాత ఆ పొడి చేసేసుకున్నాం. సో ఇది ఉడికేంతలో మనకు పొడి కూడా రెడీ అయిపోతుంది. సో అవి ఏమన్నా వేయించుకోవాలి రాజుగా, లేకపోతే డైరెక్ట్ గా చేసేసుకోవటం? వేయించుకోవాలండి. ఓకే. సో దీంట్లో వాంగి అనుకున్నాం కదా, వంకాయ ముక్కలు మొత్తం డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కారం, కొద్దిగా పసుపు. సో ఇప్పుడు మనం ఇలా సేమ్ ఈ మసాలా ఫ్లేవర్ తో అట్లా డిఫరెంట్ వెజిటబుల్ తో కూడా చేసుకుంటే బానే ఉంటుందా రాజు గారు, లేకపోతే అది ఓన్లీ వంకాయకి బాగుంటుందా? అన్ని వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. సో ఈ కొంచెం వేగిన తర్వాత మనం నీళ్ళు పోసేసుకుని ఎసరు పెట్టేసుకున్నాం. మనకు రైస్ ఉడకడానికి సరిపడా ఎసరు వేసుకుంటున్నామండి. సో ఇది మూత పెట్టేసుకున్నాం, ఇటు పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు పొడి కూడా రెడీ చేసుకున్నాం. సో ప్యాన్ పెట్టేసుకుని సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి కొట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు, ధనియాలు. ఈ వీటిల్లో వాడే ఇంగ్రీడియంట్స్ మనం అంటే అవే రెగ్యులర్ గా ఉంటాయా రాజుగా, లేకపోతే దీనికి ఏమన్నా మార్చుతారా? సో ఇది అంటే ఒక్కొక్క ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళ స్పైసెస్ యాడ్ చేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. సో కొంచెం చిన్న చిన్న చేంజింగ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఒక మసాలా పౌడర్ లాంటిది మాత్రం కంపల్సరీ మనం రెడీ చేసుకోవాలి. ఏంటంటే గరం మసాలా దినుసులు వాడతాం. సో దాంట్లో స్టార్ అని సైడ్ ఉంటుంది, కొంచెం జాజికాయ కూడా ఉంటుంది. సో అలాగే నువ్వులు, కొంచెం కొబ్బరి. సో ఇవి ఉండాలి. సో దీంట్లోనే నువ్వులు, కొద్దిగా బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. సో
పువ్వు, అలాగే కొంచెం జాజికాయ, సో అన్ని మసాలా దినుసులు. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఎండు కొబ్బరి పొడి, సో కొబ్బరి పొడి వాడుతున్నాం కాబట్టి ఇది మనకి కొంచెం స్టవ్ ఆపేసేసిన ఆ వేడికి సరిపోతుంది. సో అది కాస్త చల్లారితే మనము మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి ఇంకా ఎసరు. ఓకే, సో ఇది అవుతూ ఉంటుంది, మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో కదండి. చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లోనూ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటారు. మరి పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత వెంటనే బాటిల్కి మూత పెట్టేసేయాలి, లేదంటే అది ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే కాస్త డార్క్ ప్లేస్లో, గాలి ఎండ తగలని ప్లేస్లో కనుక ఉంచుకున్నట్లయితే ఆ సువాసన అనేది చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. కాస్త ఎండ తగిలే ప్రాంతంలో ఉన్నట్లయితే అది ఎవాపరేట్ అయిపోవడమే కాకుండా సువాసన కూడా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఎండు కొబ్బరి వాసన చాలా బాగా వస్తుంది రాజు గారు. అవునండి, గ్రైండ్ చేస్తే అప్పుడు మనకి అన్ని కలిపి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ ఇది మరుగుతుంది కదండి. ఓకే, దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ అండి. అలాగే ఉడికించిన శనగలండి. ఓకే, సో ఇది దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆ పొడి అనేది యాడ్ చేస్తాం. సో ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది, లోపు మనం అది పొడి కొట్టేసేసుకుందాం. ఓకే, సో పొడి రెడీ. సో ఇది కాస్త దగ్గరకు వస్తే అప్పుడు మనము పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గర పడింది కదండి. సో ఇప్పుడు పొడి యాడ్ చేసుకున్నాం. సో ఆ పొడి పక్కన పెడితేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇంకా సో రైస్ అయిన తర్వాత గుమగుమలాడుతుంది. ఇప్పుడు కారం అదంతా కూడా ఇంక ఇందులో మనం యాడ్ చేసుకున్న మిర్చి ఘాటు అది మనకి దీంట్లో కూడా కొద్దిగా కారపొడి వేసుకున్నాం మనం రైస్ లో. పచ్చిమిర్చి కూడా వేసాము. ఇక అది స్పైసీ అనేది మన మీద డిపెండ్, టేస్ట్ ని బట్టి మనం ఎంత తీసుకుంటాం అనేది అలా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ మిగతాది కూడా మనకి రైస్ ఉడికిపోతే బాత్ రెడీ. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మనకి వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కదా రాజుగారు, అంటే కంటిన్యూస్ గా వర్షాలు అవి పడుతూ అండ్ కలర్ఫుల్ గా వేడివేడిగా ఘుమఘుమలాడుతూ ఉన్న రైస్ లాంటివి తీసుకుంటే ఇంక ఇప్పుడు అందరికి కొంచెం జలుబులు దగ్గులు అన్ని స్టార్ట్ అయిపోతాయి కదా, కాస్త ఇలాంటివి పడుతూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. ఓకే, రెడీ అండి. చెనా వాంగీబాత్ రెడీ. సూపర్. ఓకే, మరి గుమగుమలాడే చెనా వాంగీబాత్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెనా వాంగీబాత్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉడికించిన శనగలు వేసి బాగా ఉడకనివ్వాలి. మరొక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ పొడిని వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా వాంగీబాత్ రెడీ.
చెనా వాంగిబాత్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బిర్యానీ టైప్ లో ఉంది, అంటే ఆ మసాలా ఫ్లేవర్ వెరీ టేస్టీ. ఆ పుదీనా అన్నిటి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే దాంట్లో వేసుకున్న జాజికాయ, స్టార్ ఎనీ సీడ్ వేసాం కదా, సో ఇవి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేసాను ఈ డిష్ కి. అవునవును. సో ఎలాగో మనకు వంకాయ అనేది సాఫ్ట్ గా మగ్గిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆ శనగలు కొంచెం అట్లా పులిహోరలో కూడా శనగలు అవి బాగుంటాయి కదా. సో దీంట్లో కూడా కొంచెం సేమ్ అలాగే అనిపిస్తుంది, శనగలు తగ్గుతాం. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి చెనా వాంగిబాత్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ముత్యాలు, పగడాలు, కెంపులు ఇలాంటివి ఆభరణాలు వేసుకున్న తర్వాత వాటిని అలాగే పెట్టకుండా వాటి మీద కాస్త బియ్యం పిండి చల్లి తర్వాత క్లీన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే అవి కొత్త వాటిలాగే ఎప్పుడు వాటిని మెరుపును కోల్పోకుండా తలతల మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలో కపుల్ చేయబోయే టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి కపుల్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హాయ్. హాయ్, మీ పేరేంటి? నా పేరు స్వాతి. స్వాతి, ఎక్కడి నుంచి వస్తున్నారు స్వాతి? హైదరాబాద్, చందానగర్. చందానగర్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరేంటి? హేమంత్. హేమంత్, ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సాఫ్ట్వేర్. సో ఈ రోజు డుమ్మనా? సో స్వాతి, మీరు వర్కింగ్ అండి? నేను వర్కింగ్, నేను సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేరేనా? ఓ, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నమాట. నైస్. మరి ఇద్దరు సాఫ్ట్, నేను హార్డ్. అవునా? మీది హార్డ్వేరా? హార్డ్వేర్ కాదు, మామూలుగానే హార్డ్వేర్. ఓకే. సో మరి ఇద్దరికి వంటలు ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? ఓన్లీ 3 months. ఓన్లీ 3 months ఏనా? 2.5 months. 2.5 months. ఓ, ఫ్రెష్ కబుల్ అనమాట. సో హేమంత్, మీకు వంట ఐడియా ఉందా అండి? చాలా బాగా. చాలా బాగానా? అన్ని అబద్ధాలు. దానికి బేసిక్ గా వంట వచ్చు, కానీ ఎక్కడ ఒకసారి మొదలు పెడితే కంటిన్యూ చేయించేస్తారు అని ఆయన భయపడి చేయట్లేదు. ఈ రోజు చేయించుదాం మనం, ఓకేనా? సో ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వాతి ఈ రోజు మీరు? నేను దోసకాయ నువ్వుల పచ్చడి. మీరండి? బీట్రూట్ మసాలా. బీట్రూట్ మసాలా. ఓన్లీ ప్లెయిన్ బీట్రూటా లేకపోతే అందులో ఏమైనా యాడ్ చేస్తున్నారా? కాజు. కాజు యాడ్ చేస్తారా? ఓకే. సో అయితే బీట్రూట్ కాజు మసాలా. ఎస్. ఇదేమో దోసకాయ నువ్వుల పచ్చడి. మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను. మీరేనా? ఓకే. ఓకే, దోసకాయ నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 5, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా స్వాతి? స్టార్ట్ చేద్దాం. నువ్వులు తీసుకున్నాము. ఓకే. 3 టేబుల్ స్పూన్స్. సో జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసుకోవటమేనా? నువ్వులు ఒకటి వేయించుకుంటే సరిపోతుందా, ఇంకేమైనా పప్పులు కూడా వేయించాలా మనం? శనగపప్పు, మినపప్పు 2 కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకో. ఓ, అవి పోపులోకి కదా? లేదు. ఓకే ఓకే, పచ్చళ్ళు గ్రైండ్ చేసేటప్పుడు కలిపేస్తాం. వంటలు వచ్చేసా స్వాతి? అన్ని నాకు చాలా బాగా చాలా బాగా వచ్చా? మీ ఇద్దరికి చాలా బాగా వంటలు వచ్చు అనమాట. నాకు వచ్చు, అతనికి రాదు. అంతా యాక్టింగ్. అంతేనా? అది యాక్టింగ్ గా నిజంగా వంట వచ్చా? మనకి ఇప్పుడు ఆయన గరిట పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. నేర్పించాను. అవునా? యాక్చువల్ గా అది నేను రాజుగారు కొబ్బరి యూస్ చేసి చేశారనమాట. సో నేను అది చూసాను. కొబ్బరి యూస్ చేసి చేయడం కన్నా ఇది ఒక దాంట్లో తీసేసుకున్నా. వైట్ బౌల్. కాజు యూస్ చేస్తే ఎలా ఉంటది అని అతనితోనే ట్రై చేయించాను, నేను చేయలేదు. ఓహో. సో ఏదేమైనా మీ వారితో వంట చేయించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు అనమాట. సో మీదేంటి, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మీకు ఎలా కనిపిస్తున్నా? ఎలా కనిపిస్తున్నారు? బాగా కనిపిస్తున్నారు. అలా అనుకుని అప్పుడప్పుడు లవ్ మ్యారేజ్ అంటే కాదు అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. ఇది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్డ్ అండ్ లవ్, లవ్ అండ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేసుకోవడం వల్ల. సో మినపప్పు, ఇందులోనే శనగపప్పు. సో ఇద్దరు హైదరాబాద్ బేసేనా? తను వచ్చేసి నిజామాబాద్. నిజామాబాద్, మీరు హైదరాబాద్. ఓ. సో జీలకర్ర కొద్దిగా
లైట్గా వేయించుకుందాం. ఓకే, వెల్లుల్లి వేసేద్దాము. 2-3 రెమ్మలు అంతే, ఎక్కువగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. ఇది కొంచెం ఇలా చుంచు వేసిస్తే వచ్చేసినాయి. మీకు టిప్స్ ట్రిక్స్ అన్ని తెలిసిపోయాయి. నాకు ఇష్టం వంటల ప్రోగ్రాంలు అంటే, ఎందుకంటే అందులో కొత్త రెసిపీస్ వస్తాయి కదా, అవి చేస్తా ఉంటాను. ఇది వరకు మమ్మీ వాళ్ళ మీద చేసేదాన్ని, ఇప్పుడు హేమంత్ మా వారి మీద. పాపమా? అదే ఫుల్ అబ్బాయిలు అందరూ పాపమే కదా. ఏం కాదులే పాపం. అంటే బాగా వంట చేయరా? చేస్తారు అని చెప్పాలి. సరే ఇంటికి రా, ఈ రోజు నుంచి నీకు ఈరోజు డిన్నర్ లేదు, లంచ్ లేదు. అయిపోవచ్చింది. దీన్ని తీసేసుకుందాం ఒక బౌల్లో. ఓకే, సో ఇవన్నీ కొంచెం చల్లారితే ఇంక మనం గ్రైండ్ చేసేసుకోవడం. పచ్చళ్ళు ఇష్టమా స్వాతి? బాగా చాలా. నేను ఒక్క పచ్చడి చేసి వారం రోజులు పెడతాను పాపం. ఆమ్లెట్ వేసిస్తే చాలు, రైస్ తినేస్తాడు. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇది ముందుగానే నానబెట్టి పెట్టాను, కొద్దిగా పులుపు కోసం అంతే. పచ్చళ్ళలో వేస్తే చాలా బాగుంటుంది చింతపండు. ఇప్పుడు ఇది ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఓకే, మనం ఇప్పుడు దాకా అసలు యాడ్ చేయలేదు. ఫైనల్ గా సో ఒకసారి దోసకాయ ముక్కలు వేసి అలా తిప్పేస్తే సరిపోతుంది. తిప్పేస్తే సరిపోతుంది. పోపు పెట్టుకోవాలా మళ్ళీ మనం? దోసకాయ ముక్కలు కేసారి తిప్పుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా అంటే బాగా చిన్న చిన్న ముక్కలు అయితే ఒకసారి తిప్పితే సరిపోద్ది. కొంచెం ఇక్కడ మన ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా. నువ్వు ముక్కలు అన్నది మళ్ళీ పేస్ట్ అయిపోయింది. ఓకే, సో పోపు పెట్టేసుకుందామా? ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ సో జస్ట్ కొంచెం పైన వేసుకోవడానికి సరిపోతుంది కదా మనకి? లేదు, నేను ఇది అందులో వేసి కలపాలా? ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వంటిలో మొత్తం నీ హ్యాండ్స్ లోనే ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు కావాల్సిన వెరైటీస్ అనే చేస్తుంది. అయినో మన కాకపోతే ఊరుకోని కదా బుద్ధి. నెక్స్ట్ ఆవాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు. ఓకే, అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇందులో అది వేయాలి కదా, మర్చిపోయా. సో స్వాతి ఏ వంట బాగా చేస్తుంది హేమంత్ గారు? నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తుంది. నాన్ వెజ్ స్పెషలిస్టా? స్పెషలిస్ట్. ఓకే, సో నాన్ వెజ్ సూపర్, వెజ్ సోసోనా? వెజ్ కూడా పర్లేదు, బాగా చేస్తుంది. ఇక రావట్లేదు నోట్లోంచి పాపం. వెజ్ కూడా పర్వాలేదంట, నాన్ వెజ్ అయితే సూపర్ అంట. ఓకే,
దోసకాయ నువ్వుల పచ్చడి అంతేనా? ఓకే, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, దోసకాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ. ఓకే అండి, మరి దోసకాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, ముక్కలుగా ఉంచుదాం అనుకుంది, 2 సార్లు ఎక్కువ తిప్పేసరికి అది పేస్ట్ అయిపోయింది. టేస్ట్ చూడండి. అక్కడక్కడ ఉన్నాయి ముక్కలు. అదే మనకి తెలియాలి కదా అది దోసకాయ అని. ఇదిగో నేను ముక్కే తింటున్నాను. నేను కూడా బుక్కే తింటా. నాకు కూడా దొరికింది. చాలా బాగుంది నాది కదా. చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి, చెప్పిస్తుంది బలవంతంగా. నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. యా, బాగుంది. అంటే కొంచెం ముక్క పలంగా కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం బాగుంటుంది. అంటే ముక్క కరకరలాడుతూ దోసకాయలో ఉండే స్పెషాలిటీ అది. అవును, మనం ఆవకాయ చేసుకున్నా లేకపోతే ఇలా ముక్కలు పచ్చడిలో చేసుకున్నా అలా కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మరి దోసకాయ నువ్వుల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాస్త బయటికి వెళ్ళి రాగానే స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోయి బాగా నల్లబడిపోతూ ఉంటుంది. మరి ఈ నలుపుదనం తగ్గాలి, చర్మం కమిలిపోకుండా ఉండాలి, మళ్ళీ మృదుత్వాన్ని సంతరించుకోవాలి అంటే ఓట్ మీల్ లో కొద్దిగా తేనె కలుపుకొని ముఖం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకున్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. చర్మానికి పట్టినటువంటి ట్యాన్ అంతా కూడా బాగా తగ్గిపోతుంది, చర్మం మృదువుగా ఉంటుంది. ఓకే అండి, మరి పచ్చడి చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా హేమంత్ మీరు? ఎస్, రెడీ అండి. బీట్రూట్ కాజు మసాలా కదా మీది? యా. ఓకే ఓకే అండి, మరి బీట్రూట్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో హేమంత్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మసాలా అన్నారు కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మసాలా అన్నమాట. వెరీ గుడ్. యా. సో ముందుగానే మనం పేస్ట్ తీసుకుంటామండి. కాజు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఈ 3 గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసేసుకుంటాము. ఓకే ఓకే. నెక్స్ట్ మనము ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం. యా. సో మీరు హైదరాబాద్ లో ఒక్కళ్ళే ఉండేవాళ్ళ? ఐ మీన్ బిఫోర్ మ్యారేజ్? నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అండి, అంటే నా బీటెక్ వరకు ఇక్కడే. సో తర్వాత ఆబ్వియస్లీ తను వచ్చేసింది, ఇక్కడే సెటిల్ అనమాట. సెటిల్. సో బ్యాచులర్ గా ఉన్నారా ఎప్పుడైనా? అవునండి. అప్పుడు ప్రాక్టీస్ చేశారా వంట? లేదా చేయించేవాడిని. అప్పుడు ఎప్పుడు మీకు ఎవరో ఒకరు ఉన్నారు. ఓకే, సో వేసేద్దాం ఆనియన్స్. సో ఆయిల్ హీట్ అయింది. సో పెళ్లి చూపులు అవి జరిగాయా? జరిగాయా? అప్పుడు అడిగారా వంట వచ్చా? పాపం ఏం అడగలేదు. మరి ఎందుకు అడగలేదు హేమంత్? అంటే ఆవిడకి చూస్తేనే వంట బాగా వచ్చినట్టు అనిపించిందా? బేసికల్ గా నాకు చెప్పడం వచ్చు కదా వంట ఎలా చేయాలో, సో నేర్పిద్దామని. ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేర్పించగలుగుతా అని. సో దీంట్లో కాసింత పసుపు వేసుకుందామండి. ఓకే. సో ఇందులో ఇంకా గరం మసాలా అట్లా ఏం అక్కర్లేదా? దీంట్లో ఏం అక్కర్లేదండి. అంటే మనం మసాలా పేస్ట్ రూపంలో వాడుతున్నాం అంతే. పౌడర్స్ కానీ మసాలా దినుసులు కానీ ఏమి వేయట్లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ కాసింత కారం. ఓకే. సో ఎలా మీరు బాగా స్పైసీగా తింటారా? నార్మల్ స్పైసీ? నార్మలేనా? బాగుంది. బీట్రూట్ తో యూజువల్ గా ఎక్కువ ఫ్రైసే చేస్తుంటారు కదా, ఉడికించేసి అట్లా పోపులో పెట్టేసి ఇలా మసాలా వేయించి. దీంట్లో కొంచెం ధనియాల పొడి, సో దీంట్లో మనం ఇప్పుడు
ముందుగా పేస్ట్ చేసుకున్న కాజు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసుకుందాం. సో ముందుగా మనం రెడీ చేసుకున్న కాజు, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్. సో మీకు ఏ వంట బాగా వచ్చు హేమంత్ ఇంతకి? పప్పుల స్పెషలిస్ట్ అన్నమాట. పప్పుల స్పెషలిస్టా? పప్పు కాకుండా ఇంకొకటి ఏదన్నా చెప్తే రేపు పొద్దున్న నుంచి ఈవిడ ఎక్కడైనా చేయమంటున్నా ఆయన పప్పుకు ఫిక్స్ అయ్యాడు. పప్పుల స్పెషలిస్టా యూజువల్ గానే? ఓన్లీ ఒకటే పప్పు. ఒకటే పప్పా? అది ఈజీగా అయిపోద్ది కదా, ఎక్కువ ప్రెషర్ తీసుకోనక్కర్లేదు. డౌట్ లేదు స్వాతి, మీ ఆయన అసలు ఏం వంటలు చేసి పెట్టండి నీకు. అర్థమైపోయిందా నీకు కూడా? సో దీంట్లో కాసింత సాల్ట్ వేసేసుకుందాం. సో ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం బీట్రూట్. హేమంత్ మీరు ఒక్కళ్ళేనా, బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా మీకు? నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్. ఓ మీరు మధ్యలోనా? లేదు, నేను చిన్న, అందరికంటే చిన్న. ఓకే ఓకే. స్వాతి ఆశ్చర్యంతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్, ఇలా కూడా చేస్తారా అని. ఎందుకు బాగానే ఉంది కదా, చూడడానికి బాగుంది అందుకే అన్నాను. స్మెల్ కూడా బాగా వస్తుంది. డౌట్ పడుతుంది. మనం ఈరోజు ఎట్లయినా ప్రైజ్ మనకి వచ్చేలాగా చూద్దాం. ప్రైజ్ మందే అంతేనా? ఫిక్స్ అది అంతే. సో మనకి ఇది ఇలా ముద్దలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసి కాస్త గుజ్జు చేసుకోవచ్చేమో కదా? యా చేసుకోవచ్చు. సో అయిపోయినట్టే అండి. అయిపోయినట్టేనా? యా. బీట్రూట్ కాజు మసాలా. ఓకే, మరి బీట్రూట్ కాజు మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ కాజు మసాలా తయారు చేసే విధానం. ముందుగా బీట్రూట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. నానబెట్టిన జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. అంతే, బీట్రూట్ కాజు మసాలా రెడీ. ఓకే అండి, మరి బీట్రూట్ కాజు మసాలా తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. భయపడకండి సార్, బాగుంది. యమ్మీ. తినకుండానే టేస్టీగా ఉంది. చేస్తారు కదా కాజు, వెల్లుల్లి అది కలిపేసి బాగుంది. సో బీట్రూట్ కొంచెం కమ్మగా తగులుతుంది. సింపుల్ గా, అంటే ఎక్కువ హడావిడి రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ అలా లేకపోయినా టేస్ట్ బాగుంది. సో అంటే అన్నిటినీ యాడ్ చేయడం అనేది, తర్వాత క్వాంటిటీ అనేది కూడా బాగుంది. సో టేస్ట్ బాగుందండి, రెండు బాగున్నాయి. మరి రాజు గారు ఈరోజు వచ్చారు ఎవరికి? వాళ్ళ ఆయనకి. ఓకే, కంగ్రాచులేషన్స్. అప్పుడే చెప్పానా బాగా చేస్తున్నారు మీ ఆయన వంటని. సో హేమంత్ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. నాకే కదా? అవునవును. సో స్వాతి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముల్తాని మట్టిలో నిమ్మరసం కలుపుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా పోతాయి. చర్మం మృదువుగా, హెల్దీగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వంట చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు జస్ట్ మినిట్ లో? క్యాబేజ్ మసాలా వడ. క్యాబేజ్ మసాలా వడ. ఈ క్యాబేజ్ ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ కి, అంటే వడ గానీ పకోడీ గానీ ఇట్లాంటివి వేస్తే ఆ మంచి టేస్ట్ వస్తుంది కదా రాజు గారు? సో మసాలా వడకి ఇంకొంచెం అడిషనల్ గా టేస్ట్ ని యాడ్ చేస్తాం. సో ఉల్లిపాయలు అలాంటివి ఎప్పుడైనా మనకి అందుబాటులో లేకపోతే ఇట్లా క్యాబేజ్ వాడచ్చు. ఇక్కడ కొంచెం క్యాబేజ్ ఏంటంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వాడుతున్నాం. సో ఆ టేస్ట్ కూడా కొంచెం మనకు మారుతుంది, ఎక్కువ క్యాబేజ్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే
ఓకే, మరి క్యాబేజ్ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. అలాగే నానబెట్టిన శనగపప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం అండి. సో దీంతో కొంచెం బ్యాండింగ్ కొరకు మనం ఇలాగూ శనగపిండి కూడా వాడతాం. యూజువల్ గా ఇప్పుడు మనం అంటే ఇట్లనే చేస్తాం కదా రాజు గారు, అంటే ఆల్మోస్ట్ పప్పు నానబెట్టి గ్రైండ్ చేయటము. అవునండి. ఇప్పుడు ఉడికించి ఎప్పుడు అట్లా చేసుకుంటే ఎలా వస్తాయి ఇవి? కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కువగా క్రంచిగా వస్తుంది, అది ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి. పప్పు ఎంత బాగా నానితే మనకు అంత బాగా వస్తాయండి, కొంచెం సాఫ్ట్ గా. సో రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఈ పప్పులో కాలీఫ్లవర్, క్యాబేజ్ అండి. సో దీంతో పాటుగా సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి, అలాగే గరం మసాలా, సో కొద్దిగా బ్యాండింగ్ కొరకు శనగపిండి. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసేయాలి. వాటర్ కావాలా రాజు గారు? ఒకసారి చూసుకొని మనం అప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే, కలిపేసి కాస్త చూద్దాం. అంటే మన క్యాబేజ్ లో కూడా కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా ఉప్పు కారం తగిలిన తర్వాత. సో ఇది కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాస్త ఉప్పు కారాలు అన్ని పడితే బాగుంటుంది. ఎస్, అంతటా బాగుంటుంది. సో మీరు మిక్స్ చేసేస్తాను రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ చిట్కా గోళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది. గోరుకి మూలంలో అంటే స్టార్టింగ్ ప్లేస్ లో కనుక గోరువెచ్చటి నూనెతో బాగా మృదువుగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే గోడంతా కూడా రక్త ప్రసరణ బాగా జరిగి చివర్ల వరకు కూడా వ్యాపించి గోళ్ళు చిట్లిపోకుండా విరిగిపోకుండా గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి, మెత్తగానే వచ్చేసింది మనకు. ఆయిల్ కూడా వేడైపోయింది. సో వడ్లు వేసేసుకుందాం. సో దీంట్లో కొంచెం క్యాబేజ్ ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా మనకేమి ఇబ్బంది ఉండదేమో కదా? ఏం ఉండదండి, అంటే కొంచెం మనకు ఆల్మోస్ట్ కొద్దిగా ఆనియన్ ఎలాగో యాడ్ చేస్తాం. సో టేస్ట్ పరంగా మనకు కొంచెం అలాగే వస్తుంది. సో ఇంక ఇది వేసుకున్నప్పుడు ఆనియన్ వేసుకోకుండా జస్ట్ ఇలా క్యాబేజ్ సరిపోతుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చు. మసాలా వడలు కాబట్టి కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే శనగపప్పు కొంచెం బాగా వేగితేనే కాస్త లోపల అంతా కూడా కొంచెం పచ్చిగా కూడా ఉండకుండా ఉంటుంది. లేకపోతే కొంచెం మనకి మళ్ళీ కొంచెం కడుపు నొప్పి అది వస్తుంది కాబట్టి ఇలాంటి వాటితో చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా. సో క్యాబేజ్ అంతా ఇంకా ఫుల్ గా వేగిపోతే మనకి ఎట్లాగో బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది కాబట్టి అదేదో ఆనియన్ టైప్ లోనే ఉంటుంది. అసలు చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయాలి. డీప్ ఫ్రై చేస్తే ఇంకా దాని టేస్ట్ కూడా ఏమీ అంత ఇదవదు కాబట్టి మనకి బాగుంటది, క్రంచీ. సో ఇది వేగేంత లోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో ప్లేటింగ్ చేస్తున్నాను. సో ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేస్తున్నాను. సో మార్కింగ్ చేసేసుకుని
సో ఇలా ముందుగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. సో వీటి మధ్యలో పెటల్స్ ఓపెన్ చేసుకుంటాం. సో ఇది ఒక బేస్ లా చేస్తున్నాను. మనకు సేమ్ ఫ్లవర్స్ మనం పీల్ చేసుకుంటే అన్నీ ఒకే రకంగా వచ్చేస్తాయండి. సో వీటిని రౌండ్స్గా కట్ చేసేసుకున్నాం. సో మిరపకాయలు వచ్చేసి స్టెమ్స్ లా తీసుకుంటున్నాను. సో ఇది కొంచెం మనకి ఇలా కలర్ వచ్చినప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు. సో డార్క్ కలర్ కీరా అయినా తీసుకోవచ్చు మనం. స్ప్రింగ్ ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్ తో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాప్సికమ్ లీఫ్స్ లా చేస్తున్నాను. జస్ట్ అలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే చాలు. సో మనకి ఎక్కడెక్కడ వస్తాం అక్కడ ఒక్కొక్కటిలా పెట్టేసి ప్లేట్ దీన్ని బట్టి మనము అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం డార్క్ కలర్ లో కనిపించడానికి బ్రింజాల్ లేదా గ్రేప్స్ దొరికితే మనం గ్రేప్స్ అనే పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో మనకి వడలు కూడా కలర్ వచ్చేసాయి. బాగున్నాయి చక్కగా చూడడానికి. ఓకే, క్యాబేజ్ మసాలా వడ రెడీ అండి. ఓకే, మరి క్యాబేజ్ మసాలా వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ మసాలా వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, శనగపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ మసాలా వడ రెడీ. క్యాబేజ్ మసాలా వడ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగున్నాయి, క్రంచీ క్రంచీగా. ఎస్, ఆ పిండి లోపల కలిసిన క్యాబేజ్ మనకు అంత ఫ్రై అవ్వకుండా ఆ మగ్గిన టేస్ట్ వస్తుంది. సో పై లేయర్ కూడా బాగా వేగిపోయింది, అది క్రంచీ క్రంచీగా. అండ్ శనగపప్పు యూజువల్ గా వేయించితే మీరు అన్నట్టు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ క్రంచీగా తయారవుతుంది కదా. అవునండి. సో ఆ ఎడ్జెస్ అట్లా కరకరలాడుతూ సూపర్ గా ఉన్నాయి. సో చట్నీ, సాస్ ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే సో ఇలా ఈ సీజన్ తగ్గట్టుగా స్నాక్ బాగా సరిపోతుంది, వేడి వేడిగా అలా తినేసేయచ్చు. Yes. సో చూసారు కదా మరి వడలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, శనగపిండి. శనగపిండి అనగానే నోరూరించే బజ్జీలు గుర్తుకొచ్చేస్తాయి కదా. మరి శనగపిండిని ఏదో ఒక రకంగా మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే, అంటే కూరల్లో వేసుకోవచ్చు. చాలా మంది ఆలు కర్రీలో శనగపిండి వేసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది కూరలు చెక్కదనం కోసం శనగపిండి వేసుకుంటూ ఉంటారు. ఇలా ఏదో ఒక రకంగా కనుక శనగపిండి మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే శరీర కాంతి మెరుగుపడుతుందట. అంటే శరీర కాంతి మెరుగుపడడం అంటే గ్లామర్ టేస్ట్ వచ్చేస్తుందని ఎడాపెడా బజ్జీలు, పకోడీలు,
బోండాలు ఇవి తినేయకండి. డీప్ ఫ్రైలు ఎక్కువగా తింటే మళ్ళీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఏదో ఒక రకంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసేశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. చన్నా వాంగీబాత్ ఇస్ అ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ చక్కగా ఒక మంచి పోషక విలువలు గల ఒక డిష్ అని చెప్పాలి. ఇప్పుడు మనకు బ్యాలెన్స్డ్ ఆహారం లేకపోతే సమతుల్య ఆహారం అంటే 3 రకాల పోషక విలువలు కంపల్సరీగా ఉండాలి. పిండి పదార్థాలు, మాంసకృతులు అండ్ కాయగూరలు, ఇవి 3 గనక కలిపి ఒక రెసిపీలో ఉంటే ఇక అది వెల్ బ్యాలెన్స్డ్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు ఇందులో మనకు చెన్నాలో మంచి 12 గ్రాముల వరకు కూడా పర్ పర్సన్ ప్రోటీన్ రావచ్చండి. తర్వాత వంకాయలు మనకు ఔషధ గుణాలు ప్లస్ పోషక విలువలు. ఇప్పుడు ఆహారం మనం జస్ట్ బుక్ లో చూసి ఇంత కాల్షియం ఉంది, ఇంత ఫాస్ఫరస్ ఉంది అనే కాకుండా వాటి వలన జరిగే మేలు కూడా చూడాలి. అంటే కొన్నిట్లో చాలా చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి. ఇన్సోమ్నియా అనే ఒక రకమైన జబ్బుకి మనకు అంటే ఈ వాంగి బ్రింజాల్ బాగా పనిచేస్తుంది. సో చన్నా వాంగి బాత్ ఇస్ అ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దోసకాయ నువ్వుల పచ్చడి కూడా ఇంచుమించు అలాంటిదే. ఈ పచ్చడి అంతా కూడా ఇట్స్ లైక్ అ సైడ్ డిష్ అండి. ఒక 5 గ్రాముల వరకు తీసుకొని జస్ట్ అలా నంజుకోవడానికి యూజ్ చేసుకుంటే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. లేకపోతే ఒక పూట దాన్ని మనం చక్కగా రైస్లో మిక్స్ చేసి తీసుకున్నా ప్రాబ్లం లేదు. ప్రతి పూట తీసుకుంటూ అందులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటూ ఉప్పు ఎక్కువ వేసుకున్నప్పుడు మనకు కంపల్సరీగా క్యాలరీస్ ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. బట్ యాక్చువల్లీ 5 గ్రామ్స్ వరకు వాడుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. తర్వాత బీట్రూట్ కాజు మసాలా, ఇది బాగుందండి. అగైన్ నట్స్ ఆర్ రికమెండెడ్ అండి. నట్స్ రోజు తీసుకోవాలి అని కంపల్సరీగా రికమెండ్ చేస్తాం. కాకపోతే ఒక విషయం అండి, నట్స్ ఎప్పుడు కూడా పిడికిడంతా తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్. మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చేసినట్టే. సో బీట్రూట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వెజిటబుల్ అండి. సో ఇటువంటివి మనకు అంటే ఈ బీట్రూట్ కాజు మసాలా లాంటివి మనకు 100 క్యాలరీస్ లోపు ఉంటాయి. ఇట్స్ లైక్ అకంపనిమెంట్, సైడ్ డిష్. మెయిన్ డిష్ లాగా కాకుండా మనం సైడ్ డిష్ లాగా ట్రీట్ చేయాలి. సో క్యాబేజ్ మసాలా వడల్లో ఒక్కొక్క వడలో కూడా మనకు 100 to 150 క్యాలరీస్ వస్తాయండి. దే ఆర్ నాట్ గుడ్ క్యాలరీస్ బట్ బెటర్ దెన్ జంక్ ఫుడ్. సో మన డీప్ ఫ్రైకి జంక్ ఫుడ్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. జంక్ ఫుడ్ లిటరలీ మీన్స్ జంక్. జంక్ అంటే వేస్ట్. మన కుకింగ్ లో డీప్ ఫ్రై వాట్ ఇట్ మీన్స్ అంటే ఇట్ మీన్స్ సింప్లీ మీన్స్ దట్ క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయి. సో క్యాబేజ్, శనగపప్పు, శనగపిండి, అల్లము ఇవన్నీ ఉంటే కూడాను మనకి ఇదంతా హెల్తీ డైలీ యూజ్ చేసుకునే రెసిపీ అయితే కాదు. మిగిలిన 3 రెసిపీస్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ కి సూట్ అయ్యే విధంగా ఉన్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈ రోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో వడలు బాగున్నాయి కరకరలాడుతూ, అండ్ వాంగీబాత్ బాగుంది. సో మధ్య మధ్యలో శనగలు తగులుతూ, అండ్ పార్టిసిపెంట్స్ చేసిన పచ్చడి ఇంకా బీట్రూట్ కాంబినేషన్ కూడా టేస్టీగా ఉన్నాయి. అవునండి. సో అన్ని కూడా చక్కగా ఇంట్లో సింపుల్ గా ఈజీగా అలా గుర్తుపెట్టుకొని చేసేసుకునే వంటలు. అవును. సో దేనికదే కూడా ఈ రోజు చేసిన వెరైటీస్ అన్ని కూడా బాగున్నాయండి. మరి మీరు కూడా చక్కగా ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.